స్వాగతం పీఠాధిపతులకు స్వాగతం 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 గురు పుంగవులకు స్వాగతం 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 కన్యకమణులకు స్వాగతం 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 దైవ ప్రజలకు స్వాగతం 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 రజత జూబిలీ వేడుకలకు సుమ స్వాగతం శుభ స్వాగతం రజత జూబిలీ వేడుకలకు సుమ స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం దేవుని వరము ఆయన పిలుపే తీయని స్వరము ఆలించు వారికి ఎనలేని భాగ్యం ఆలించు వారికి ఎనలేని భాగ్యం అంకిత జీవితం ఆనందం యేసుని ప్రేమను ఎదలో నిలిపి దైవరాజ స్థాపకులు ధన్యులుగా స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం పీఠాధిపతులకు స్వాగతం 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 గురు పుంగవులకు స్వాగతం 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 కన్యకమణులకు స్వాగతం 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 దైవ ప్రజలకు స్వాగతం 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 రజత జూబిలీ వేడుకలకు సుమ స్వాగతం శుభ స్వాగతం రజత జూబిలీ వేడుకలకు సుమ స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. ఈ 75 వసంతాల దేవుని కృపలో మరీ తల్లి ప్రార్థనతో ఈ నూతక్కి సంఘము ఎన్నో రంగాలలో అభివృద్ధి చెందింది. మరి ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ దివ్య బలి పూజను సమర్పించడానికి మన మధ్యకి విచ్చేసినటువంటి పూజ్య పీఠాధిపతులు, మనందరి మనసు మెచ్చినటువంటి వారు, మనందరికీ దేవుని యొక్క ఆశీస్సులను మన గ్రామానికి తీసుకుని వచ్చినటువంటి మన బిషప్ భాగ్య గారికి అందరము కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం చెబుతూ ఆహ్వానించుదాం. అదేవిధముగా ఈ 75 వసంతాల ప్లాటినం జూబిలీలో మనందరి కోసం ప్రార్థించడానికి విచ్చేసినటువంటి
పూజ్య గురువులకు, కన్నికామణులకు, బంధుమిత్రాదులకు అందరికీ కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతూ ఆహ్వానించుదాం. హార్టీ వెల్కమ్ ఫాదర్స్. ఈ నూతకి గ్రామంలో మొట్టమొదటిగా 1940వ సంవత్సరములో అలనాటి విచారణ గురువులు ఫాదర్ భాష్యం దేవదాసు గారు చొరవ తీసుకొని విశ్వాస బీజాలను నాటి ఉన్నారు. అప్పటి నుండి విశ్వాసములో వారిని 10 సంవత్సరాలు పెంపొందింప చేస్తూ, వారిని విశ్వాసములో బలపరుస్తూ, మన గ్రామములో దేవాలయం ఉండాలి అని 1950వ సంవత్సరములో మొట్టమొదటి దేవాలయాన్ని ఈ నూతకి గ్రామములో నిర్మించి ఉన్నారు. అదేవిధముగా ఆ దేవాలయానికి మరియరాణి అని నామకరణము చేసి పరిశుద్ధ మరియమాతకు అంకితము చేశారు. అప్పటి నుండి ఎంతోమంది విచారణ గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు మన ఈ సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. మనందరిని కూడా విశ్వాస పదములో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అప్పటి నుండి 75 వసంతాలుగా పరిశుద్ధ మరియమ్మ గారి ప్రార్థనతో దేవుని కృపలో ఎదుగుతూ ఈ ప్లాటినం జూబిలీని మనందరము కూడా ఈ రోజున జరుపుకుంటూ ఉన్నాం. ఈ 75వ పరిశుద్ధ మరియరాణి మహోత్సవమును ఆనందముగా, కృతజ్ఞతతో, అంకిత భావముతో మనందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. ఇది చరిత్ర ఘట్టంలో నిలిచిపోయేటువంటి సంఘటన. ఈ నూతకి గడ్డ మీద మొట్టమొదటి ఆర్సిఎం సంఘాన్ని స్థాపించడం వలన, దేవాలయాన్ని నిర్మించడం వలన దేవుని దయను పొందుతూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ, విశ్వాసములో పటిష్టపడుతూ ఇప్పటి వరకు దేవుని యొక్క కృపలో, తల్లి మరియమాత ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నారు అనటంలో అతిశయోక్తి లేదు. కావున ఇప్పుడు దేవుడు చేసిన మేలులకు వందనములు అర్పిస్తూ, ఇంకా రానున్న సంవత్సరాలలో కూడా ఈ నూతకి సంఘాన్ని, ఈ నూతకి గ్రామాన్ని పరిశుద్ధ మరియమ్మ గారి ప్రార్థనా సహాయము ద్వారా దేవుని కృపలో ఇంకా ఎన్నెన్నో దీవెనలు పొందుటకు ఈ పరిశుద్ధ దివ్య బలి పూజను మనందరి కోసం అర్పించడానికి మన మేత్రానులను కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుంటూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరం లేచి నిలబడుతూ బిషప్ గారిని, గురువులను గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించవలసిందిగా ఆహ్వానించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన గురువులు రెవరెండ్ ఫాదర్ రేపుడు రాయప్ప, రెవరెండ్ ఫాదర్ అండ్ ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ దాసరి కిరణ్, విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఎం అంతోన్ రాజు, ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, నూతకి గ్రామ క్రైస్తవులారా, విచారణ బిడ్డలారా, ఈనాడు మనం 75 సంవత్సరాల జూబిలీ మహోత్సవంలో ఎంతో ఆడంబరముగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికి కూడా తెలియజేసి వారందరినీ ఈ పండుగకు ఆహ్వానించి, మరి ఈ పండుగలో పాల్గొనే మా ఆనందంలో పాలు పంచుకొనండి అని ఎంతో సంతోషంగా ఇక్కడకు విచ్చేసి ఉన్నాం. పరిశుద్ధ మరియరాణి దేవాలయ ప్లాటినం జూబిలీ మహోత్సవం అయినాడు. అయితే మరి మనం ఏం చేయాలి? చేసేది ఏముంది? దేవునికి వందన సమర్పణ చేసుకోవాలి. ధన్యవాద్ ప్రభు అని అనాలి. హిందీలో కూడా చెప్పాలి మనం. రొంబ నండ్రి ఆండవరే అని మరి తమిళ్లో కూడా చెప్పాలి. థాంక్యూషోన్ లీబా హ్యా గాట్ అని జర్మన్ భాషలో చెప్పాలి. మీకు జర్మన్ భాష వస్తే జర్మన్ భాషలో చెప్పాలి.
మరి ధన్యవాదాలు ప్రభు అని తెలుగులో చెప్పాలి. ఇంకా ఎన్ని భాషలు మనకు వస్తే అన్ని భాషల్లో దేవునికి వందన సమర్పణ మనము చేసుకోవాలి. అందుకే కీర్తనల గ్రంథంలో కూడా మనకు ఎన్నోసార్లు మరి అక్కడక్కడ తెలియజేయబడింది, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత తెలుపుకోవాలి, అదే గొప్ప కార్యం మనం చేయవలసింది అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథాన్ని మొదటి నుండి చివరి వరకు మరి చదువుకుంటూ పోతూ ఉంటే కొంతమంది జీవితాల్లో జరిగినటువంటి గొప్ప కార్యాలకు గాను దేవునికి వందన సమర్పణ చేస్తారు. ఈనాడు మరియా పండుగను కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. ఆ తల్లి కూడా దేవుని వరాలు పొందినందుకు గాను ఆమె మహిమపరచును నా ఆత్మ అని ఆమె కూడా ఒక వందన గీతాన్ని పాడుకుంది. ఎందుకు మరి తల్లి వందన గీతం పాడుకుంది అని అంటే, దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు. ఆయన చేసిన ప్రతి మేలుకు గాను తరతరాల వరకు నన్ను ధన్యురాలు అని పిలిచేటువంటి వరం కూడా నాకు దేవుడు దయచేశాడు. అందుకే దేవునికి వందన సమర్పణ నేను చేసుకుంటూ ఉన్నాను అని ఆ మరీ తల్లి కూడా తెలియజేస్తుంది. మనం కూడా ఈనాడు ప్రత్యేకమైనటువంటి రీతిలో తయారుపడి సంసిద్ధపడి ఇక్కడికి ఇచ్చేసి ఉన్నాము. ఆ ప్రదక్షిణలో వస్తూ అందరికీ తెలియజేసాం, గ్రామస్తులందరికీ మా పండుగ రండి, మాతో పాలు పంచుకొనండి, మేము జూబిలీ చేసుకుంటూ ఉన్నాము, ప్లాటినం జూబిలీ, కావున మా ఆనందంలో మీరు పాల్గొనండి అని. ఎన్నో ఫోటోలు చాలా అక్కడక్కడ పెట్టారు, అవన్నీ కూడా వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాయి పండుగకు. కావున ప్రియ సహోదరి సహోదరులారు, ఈనాడు గొప్ప అవకాశం దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి, దేవునికి వందన సమర్పణ చేసుకోవడానికి. ఇక్కడ ఒక నూతక్కి అనేటువంటి గ్రామం ఉంది. ఈ గ్రామంలో క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. వాళ్ళ ఉనికి చాలా సంవత్సరాల నుండి ఉన్నది. ఇక్కడ 1940 సంవత్సరంలో మరి ఈ పొలాలు దున్ని ఇక్కడ వేద వ్యాపకులు వాళ్ళ విశ్వాస బీజాలు వెదచల్లినారు అన్నటువంటిది ఆ ఆనందం మనందరికీ ఉండాలి. అలానే ఇక్కడ మనం ఇన్ని సంవత్సరాలుగా మరి విశ్వాస జీవితంలో జీవిస్తూ మరి చుట్టుప్రక్కల వారికి ఆదర్శముగా మనం జీవిస్తూ ఉన్నాము. వాళ్ళకు కూడా ఆకర్షణగా మనం తయారయ్యాం. 1950 సంవత్సరంలో మొట్టమొదట ఆలయాన్ని ఇక్కడ నిర్మించుకున్నాము అన్నటువంటిది ఈనాడు మనం ఆ ఉపోద్ఘాతంలో మనం విని ఉన్నాము. చరిత్ర మనకు తెలియజేస్తుంది. అందుకే 75 సంవత్సరాలు మరి మామూలు సమయం కాదు ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా ఎన్నో సంవత్సరాలు మన యొక్క విశ్వాసం ఈ విధముగా అందరికీ మరి తెలియజేయబడాలి, చాటి చెప్పబడాలి. ఆ విధముగా మనం కూడా ప్రభుకి సాక్ష్యాన్ని ఇవ్వాలి. కావున ఈ నూతకి గడ్డ మీద మరి మొదట RCM సంఘాన్ని స్థాపించబడినటువంటి సంఘటనలు జ్ఞప్తికి తెచ్చుకొని ఉప్పొంగిపోతూ దేవునికి స్తుతులు అర్పించుకోవడానికి మనము ప్రయాసపడదాం. ఈ పూజలో నేను ప్రత్యేకంగా మీకోసం ప్రార్థిస్తాను. దేవుణ్ణి తలంచుకోండి, దేవుని ఆశీర్వాదాల కోసమై మీరు ప్రార్థించండి. ఇక్కడ ఈ యొక్క విశ్వాస చరిత్రకు గాను మరి ప్రభుకి ఆనందోత్సాహాలతో ధన్యవాదాలు తెలియజేయండి. మనం చేసినటువంటి పొరపాట్లు మన్నించమని ప్రభుని ప్రాధేయపడదాం, పశ్చాత్తాపూర్వకంగా ఆయన అడుగుదాం. ప్రభువు మాకు ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజ బలులు పాల్గొనేటువంటి అర్హతను పవిత్రతను దయచేయమని ప్రతి ఒక్కరూ మనస్తాపూర్వకంగా వేడుకుందాం. మనసుతో నలిగిన హృదయంతో
ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై వచ్చితిని ప్రభువ నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా నువ్వు నా దైవమా నా జీవమా నువ్వు నా దైవమా నా జీవమా తందనా తందనాననా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి ప్రభువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ప్రభువా దయ చూపండి ప్రభువా దయ చూపండి ప్రభువా దయ చూపండి ప్రభువా దయ చూపండి స స స స స స ని 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 ప ప ప గ గ గ రి 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 స స స మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమ 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 మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము శాంతి సమాధానము సరిగరి గ ప గ ప ద పా గ ప ద ప ద ప ద ప గ రి సా ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా విజయైన సర్వేశ్వరా మిమ్ము పగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము కీర్తించుచున్నాము మీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము వందనములు అర్పించుచున్నాము నీకు వందనములు అర్పించుచున్నాము సగమామ గమదాద మదలీని దనిసా సాసని దరీని దమదాత వదగమగసా పుత్రుడా ప్రభువైన క్రీస్తువా
వినితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి మా మనవిని ఆలకించండి ఆలకించండి నీ సరి సరి సా సాని పాని సరి సరి సా పాని సరి సరి మారి మారి సా పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా మాకు దయ చూపండి మాకుదయ చూపండి ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా 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 పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, సజీవశిలలను ఎన్నిక చేసి నీ మహిమ కొరకు ఒక నిత్య నివాసమును ఏర్పాటు చేసుకొనుచున్నావు. నీవు శ్రీ సభకు దయచేసిన ఆధ్యాత్మిక వరములను దినదిన అభివృద్ధిగా వింపుము. ఈ దినము నీ విశ్వాసులు స్వర్గపు యెరూషలేము నిర్మాణమునకు తగిన పవిత్ర శిలలుగా రూపొందుదురుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని వాక్కు సజీవమును శక్తివంతమైనది. మన మరీ రాణి దేవాలయంలో 75 సంవత్సరాలుగా మనం వింటున్నటువంటి దేవుని వాక్యం మనల్ని చైతన్యవంతులుగా చేసి ఈనాడు 75 వసంతాల విశ్వాసానికి ఆదర్శంగా మనల్ని నిలిపింది. ఇప్పుడు వినేటటువంటి వాక్యము మనల్ని శతవసంతాల వేడుకల వైపు బలంగా నడపాలన్న ఉద్దేశముతో దేవుని యొక్క వాక్యాన్ని సావధానంగా ఆలకించి ధ్యానించుకుందాం. దేవాలయము దేవుని తేజస్సుతో నిండి ఉండెను. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనములు మరియు 4 నుండి 7వ వచనము వరకు. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనములు మరియు 4 నుండి
7వ వచనము వరకు. యెహెజ్కేలు ఇట్లు పలికెను, దేవదూత నన్ను తూర్పుకు ఎదురుగానున్న ద్వారము వద్దకు కొనిపోయెను. అచట నేను ఇశ్రాయేలు దేవుని తేజస్సు తూర్పు నుండి వచ్చుట చూచితిని. ప్రభు ధ్వానము సముద్ర ఘోషవలే నుండెను. భూమి ఆయన తేజస్సుతో ప్రకాశించెను. ప్రభు తేజస్సు తూర్పు ద్వారము నుండి దేవాలయమును ప్రవేశించెను. దేవుని ఆత్మ నన్ను పైకెత్తి లోపలి ఆవరణములోనికి కొనిపోయెను. అచట నేను మందిరము దేవుని తేజస్సుతో నిండియుండుట గాంచితిని. ఆ మనుష్యుడు నా ప్రక్కన నిలుచుండెను. ఒకడు దేవాలయము నుండి నాతో ఇట్లు చెప్పుచుండగా వింటిని, నరపుత్రుడా, ఇది నా సింహాసనము ఉండు స్థలము. నా పాదములనుంచు తావు. నేనిచుట ఇశ్రాయేలు ప్రజల మధ్య సదా వసించుచు వారిని పాలింతును. ఇక మీదట ఇశ్రాయేలు ప్రజలు వారి రాజులు విగ్రహారాధన వలన రాజులను నాకు చేరువలో పాతిపెట్టుట వలనను నా పవిత్ర నామమును అమంగళము చేయరు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. ఏ నాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. ఈనాటికైనా నిన్ను వీడును, నిన్ను మరువను. నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే మెస్సయ్యా. నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే మెస్సయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను మెస్సయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను మెస్సయ్యా. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 12 వరకు. మొదటి పఠనము పునీత ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11, 12 వచనాలు. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ఆర్థికమైన ఆశీస్సులను వసుకుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రములుగాను నిర్దోషులముగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను
క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకుని దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉన్నాడు. ఇది ఆయన సంతోషము. సకలము దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతించదము. ప్రస్తుతము దేవుని ప్రణాళికను నిర్ణయను అనుసరించి జరుగును కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకొని దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశం కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను కనుక క్రీస్తునందు నిరీక్షణలు ప్రథమమైన మనము దైవ మహిమను స్తుతించుము గాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ప్రకటించేదా నేను నీ వాక్యము, ధ్యానించేదా నేను నీ వాక్యం. విశ్వమునకు రూపునిచ్చెను, జీవులకును శక్తి నొసగెను. ఆహ్లాదమిచ్చును, సంతోషమిచ్చును, సమాధానమిచ్చును, సంతృప్తినిచ్చును నీ వాక్యము. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదకొండవ అధ్యాయము 27వ వచనం నుండి 28వ వచనం వరకు. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను
ధన్యమైనవి. నిన్ను మోసిన గర్భములు నీకు పాలిచ్చిన స్తనములును ధన్యమైనవి. కానీ యేసు దేవుని వాక్కు ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులనెను. దేవుని వాక్కును ఆలకించి పాటించిన వారు మరింత ధన్యులు. దేవుని వాక్కు పాటించువారు మరింత ధన్యులు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, ముందుగా నూతక్కి గ్రామస్తులందరికీ కంగ్రాచ్యులేషన్స్, పండుగ శుభాకాంక్షలు మరియు జూబిలీ అభినందనలు మీకు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఇంకా గట్టి కొట్టేవాళ్ళు ఇప్పుడు మరి ఇంకా భోంచేయలేదా, లేకపోతే వెరీ గుడ్. ఈ పండుగ మీ పండుగ, పరిశుద్ధ మరియరా అనే పండుగ. ఆమె నామాన మనం స్థాపించుకున్నటువంటి ఈ ఆలయ 75 సంవత్సరాలు పరిపూర్తి చేసుకున్నటువంటి మరి డైమండ్ జూబిలీ పండుగ మీకు. అందుకే ఈనాడు ఎంతోమంది ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరి ఫాదర్ గారు కూడా వ్యయ ప్రయాసలకు ఓర్చి 75 మంది ఫాదర్లు రావాలి అని ఇంటింటికి పోయి పిలుచుకొచ్చాడు. మరి 75 మంది వచ్చారో రాలేదో మరి మీరు లెక్క పెట్టి తెలుసుకోండి. రాకపోతే ఎవరికైనా ఫోన్ చేసి పిలిపించండి మళ్ళీ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆనందం అనేటువంటిది ఆ విధముగా ఉప్పొంగుతూ ఉంది ఒక్కొక్కరి హృదయం నుండి. మీ హృదయాల నుండి కూడా ఈ యొక్క పండుగ మరి గొప్పగా చేసుకోవాలి. ఈ గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి తెలియజేసుకోవాలన్న ఆసక్తితో, ప్రేమతో ఈనాడు ఈ పండుగను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎంతో గొప్ప విశేషం. మరీ రాని యొక్క తల్లి పండుగ. ఆమె కుమారుడు రాజు అయినప్పుడు తల్లికి కూడా అంత అవకాశం ఇస్తాడు దేవుడు. ఆమె కూడా ఒక రాణి మాదిరిగా పరలోకం నుండి మనందరినీ పరిపాలించేటువంటి కుమారుని ప్రక్క నుండి మనల్ని కూడా దీవెనలు మనకు అందించేటువంటి గొప్ప వ్యక్తిగా దేవుడు ఆమెకు అటువంటి స్థానాన్ని ఇచ్చాడు. చాలామంది మరి తల్లిని అంగీకరించరు. ఆమె ఎవరు అన్నటువంటి విధముగా చూస్తూ ఉంటారు. అది పొరపాటు. ఆ విధముగా అన్నటువంటి వాళ్ళు ఆయన ఎక్కడి నుండి పుట్టాడో అడగండి. ఆయన ఎవరి ద్వారా పుట్టాడో అడగండి. ఆ పుట్టినటువంటి ఆయన తల్లిని ఆయన గౌరవిస్తాడా లేదా అడగండి. ఆయన ఏ తల్లి ద్వారా పాలు తాగి పెరిగాడో అడగండి.
మరి ఆ తల్లి ద్వారా తల్లి లేకుండా జన్మించాడా, ఆకాశంలో నుండి ఊడిపడ్డాడు ఆయన? కాదు కదా. మరి మన తల్లిని మనం అంతగా గౌరవిస్తూ ఉన్నప్పుడు దేవుడి యొక్క తల్లిని గౌరవించడంలో తప్పే ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను కాదు కదా ఆమెకు అంత మరి గొప్పతనాన్ని సంతరింపజేసింది, దేవుడే కదా. లూకాసు గారు వ్రాసిన సువిశేషంలో మొదటి అధ్యాయంలో అవే కదా, మనం దేవదూతను పరలోకం నుండి గాబ్రియేలు సన్మనస్కుడిని పంపించి ఆమెతో ఈ 100 వచనాలు పలుకుతూ ఉన్నాడు. ఎవరైనా పరలోకం నుండి దిగి వచ్చారా ఆ విధముగా వేరే వాళ్ళని పలకరించడానికి? మరి ఈ గొప్ప వ్యక్తిని ఎందుకు పలకరించడానికి దేవుడు ఆ విధముగా అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని 100 వచనాన్ని పలికించాడు దేవుడు. ఎంత గొప్పతనం ఉంటే, ఎంత పవిత్రత ఉంటే, ఎంత పాపం లేనటువంటి స్థితి ఆమెలో ఉంటే దేవుడు అటువంటి అర్హతను, టైటిల్ను ఇస్తాడు. అది మనం గమనించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరితో మనకేంటి? మనం మాత్రం ఆ తల్లిని మనము గౌరవించాలి. ఆమె మనందరికి కూడా తల్లియే. ఏ విధముగా తల్లి అయింది అని అంటే, ఆ సిలువలో ఉన్నటువంటి ప్రభువే ఇచ్చాడు, మనకు అవకాశం ఇచ్చాడు. యోహాను ఇదిగో నీ తల్లి అని అన్నాడు. అదే మాదిరిగా తల్లిని చూపిస్తూ ఇదిగో నీ కుమారుడు అని అన్నాడు, అప్పగించాడు. అనగా ఆయన ఈ భూలోకంలో తన యొక్క ఉనికి, అనగా ఆత్మీయకముగా తన ఉనికి అంతటా ఉంది, కానీ బాహ్యముగా మనం చూడడానికి ఈ యొక్క శరీర రూపాల్లో ఆమెకు కనపడడు. కాబట్టి అందుకే ఆయన వారికి అప్పగిస్తూ ఉన్నాడు, ఈమెను నా తల్లిని నీ తల్లిగా స్వీకరించవని అంట. ఈ నా శిష్యుణ్ణి నీ కుమారుడిగా స్వీకరించమని ఎంత గొప్ప అవకాశం దేవుడు దయచేశాడు యేసు ప్రభు. కాబట్టి అటువంటి గొప్ప తల్లిని మనం గౌరవించడంలో తప్పే ఉంది. ఆమె మనకు మనవులు వసుగుతూ ఉంది కదా, అక్కడక్కడ కనిపిస్తూ ఉంది కదా, దర్శనమిస్తూ ఉంది కదా, దర్శనమిచ్చి దేవుని కృపను మనకు అందజేస్తూ ఉంది కదా. అటువంటప్పుడు ఆ తల్లిని గౌరవించకపోవడం అనేటువంటిది పొరపాటు కదా. ఏది ఏమైనా ప్రియ సహోదరి సహోదరులారా, మరి తల్లి యొక్క గొప్పతనాన్ని ఈనాడు మనం కొంత ధ్యానం చేసుకోవాలి. ఈనాడు విన్నటువంటి పట్టణాలు కూడా ఈ యొక్క పండుగ గురించే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఎజెకియేలు గ్రంథంలో ఆయన మనకు క్రీస్తు ప్రభువుని గురించినటువంటి కొన్ని మాటలు ఆయన ఎంతో చక్కగా ప్రవచిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు ఎవరన్నటువంటి దానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, మెస్సయ్య అనేటువంటి ఒక ఎత్తైన దేవదారు మీద మెత్తని కొమ్మగా జన్మించినటువంటి ఆయన యేసు ప్రభు. ఒక మెత్తని మధురమైన సుమధురమైన ఒక కొమ్మగా మరి ఆయన ఎదిగినటువంటి వాడు, ఆయన్నే మెస్సయ్య అని అంటాడు. ఆయన మనం కూడా అడగాలి, మన అవసరాలు తీర్చమని అడగాలి. మన కుటుంబంలో ఎన్ని అవసరాలు అయితే ఉన్నాయో అవన్నీ తీర్చమని మరి దేవుని మరీ తల్లి ద్వారా అడుగుకోవడానికి ప్రయాసపడదు. ఇంకా ఆయన ఏమన్నారు అని అంటే, పాప దాస్యము నుండి విముక్తి చేసి బాధలు వ్యతలు ఒంటరితనము మరి ఇటువంటి సమయాల్లో మరియరాన్ని సహాయం అడిగినట్లయితే ఆమె మీకు తప్పగా సహాయపడుతూ ఉంది అని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. చీకటిలో జ్యోతిగా అలంకరించమని మనం ఆ తల్లి ద్వారా దేవుని ప్రార్థించుకుందాం. మనమందరం చీకటిలో జీవించకుండా వెలుగు పుత్రులముగా జీవించడానికి ప్రయాసపడదాం. గట్టి విశ్వాస మరి నమ్మకంతో మనం ఈ భూలోకంలో దేవుని పట్ల భక్తిని కలిగి జీవించడానికి మనము ప్రయాసపడదాం. మరి తల్లి ప్రార్థన ద్వారా ఆమె దేవుని యొక్క ఆశీస్సులు మనం అందుకుందాం. ఆ ప్రభువుని స్తుతించుదాం, మహిమపరచుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ ఈ జూబిలీ సందర్భంగా మనం ఇంకా ఎక్కువగా మనలో ఉన్నటువంటి భక్తిని దేవుని పట్ల వ్యక్తపరుచుకొని
ఇతరులకు సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని అందించడానికి మనం ప్రయాసపడదాం. ఆ తల్లి ఎంతో మరి ఆదర్శంతో, ఆప్యాయతతో మానవాళి పట్ల తనకున్నటువంటి అభిమానాన్ని, ప్రేమను చూపడానికి పరలోకాన్ని వదిలి మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు ఈ భూలోకానికి తిరిగి వస్తుంది. ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో దేశాల్లో ఆ తల్లి తన యొక్క దర్శనాన్ని ఇచ్చింది. ఆ విధంగా ఇంకా దర్శనాల ద్వారా మరి ఆమె ఇచ్చేటువంటి సందేశాలు ఎంతోమంది ద్వారా తెలియజేయబడుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఈనాడు స్మరించుకోవాలి. ఆ దేవాలయ పండుగను ఈనాడు మనం గొప్పగా వేడుకొని ప్రభువుకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం, స్తుతులు అర్పించుకుందాం, వారికి మన ఆరాధనను సలుపుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. విశ్వాస సంగ్రహము. పరలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మరి యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధారమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. అర్పణలు తీసుకొచ్చిన వారు ఎవరైనా ఉంటే మీ అర్పణలను తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. విశ్వవిభుడైన నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ. విమల కరుణైన నా జీవనాదా, స్వీకరించుమా నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాదా. అర్పణలు తీసుకొచ్చిన వారు ఎవరైనా ఉంటే అర్పణలు తీసుకొని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. విమల కరుణైన నా జీవనాదా, స్వీకరించుమా నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాథా,
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశుభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. దయామయులగో సర్వేశ్వర, మేమర్పించి బలి కానుకలను అంగీకరించమని ప్రార్థించుచున్నాము. నిన్ను ప్రార్థించుము, కరుణతో వీక్షింపుము. నీ ఆలయమందు నీకు మొరపెట్టుకున్న వారి కోరికలను తీర్చుము. దివ్య సంస్కారముల ద్వారా దైవానుగ్రహములతో వారిని దీవించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఏలయనా నీవు ఔదార్యముతో ఈ ప్రార్థనాలయమందు నివసించుచున్నావు. మమ్ము పవిత్రాత్మ ఆలయముగా తయారు చేసి నీకు ప్రీతిపాత్రమైన మా జీవితముల ద్వారా వెలుగొందుచున్నట్లు నీ కృపను, కృపా సహాయమును మాకు నిరంతరము దయచేయుచున్నావు. కంటికి కనిపించు ఈ ఆలయము నీవు వాగ్దానము చేసిన స్వర్గపు ఆలయమునకు సూచనగా ఉన్నది. నీవు ఇహలోకపు శ్రీసభను పరలోకపు మహిమకై నిరంతరము సంసిద్ధపరచుచున్నావు. ఈ విధమున క్రీస్తు పత్ని అయిన శ్రీసభ తన పవిత్ర సంతానమును చూసి ఆనందించు తల్లిగా వెలయుచున్నది. కావున సకల పునీతుల దూతల సమేతమున మేము నిరతము మీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 గణాధిపతి అయిన సర్వేశ్వరుడు గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. ప్రభువైన దేవుని నామమున
వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమునా 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 మహోన్నతమునా. పావన పిత, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తం. ఏలైనా నీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. Thank you.
పరలోక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగో పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వెంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని వలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయు. వారే మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకైన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడకు మాకు ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందుడ పరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలసలో చదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు లోకమును వీడిన వారందరినీ, ముఖ్యముగా ఈ నూతక విచారణలో కథోలిక విశ్వాసంలో మా కన్నా ముందుగా జీవించి మరణించిన విశ్వాసులందరినీ, మరి ముఖ్యముగా రెవరెండ్ ఫాదర్స్ దేవదాసు, యాసారపు శివరాజు, గోపు రాయపురెడ్డి గారిని దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేము నచ్చడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ఎల్లిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రేష్ఠ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులం. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దేవుడు వారు మితిలేని సకల మేళ్ళ స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమిస్తున్నాం. నేను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారము రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారము విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో లోకనగా పరుగున రండి. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగారారే క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగారారే క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. పెద్దలందరూ కూడా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధముగా బైబిల్ క్విజ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ దగ్గర కుడివైపు ఉండవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రేమనాదుని పొందును ప్రేమదారలు
చిందును, అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును. ప్రేమనాదుని పొందును, ప్రేమధారలు చిందును, అమృతాన్ని పంచిన విందు అమరత్వాన్ని పంచును. మోక్షధాముని విందు మహనీయునితో పొందు, మోక్షధాముని విందు మహనీయునితో పొందు. సత్యవాక్కుల ఈ విందు, మోక్ష ప్రసాదం ఈ విందు, సత్యవాక్కుల ఈ విందు, మోక్ష ప్రసాదం ఈ విందు. కమ్మని విందు, క్రీస్తు ప్రభుని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుట ఎందుకై, పరమ ప్రభు ఎందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై, విందుకై, పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం 119వ కీర్తన 105వ వచనం పలుకుతుంది. ఓ దేవా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని. ఈ 75 సంవత్సరాల జూబిలీ సందర్భంగా బైబిల్ గ్రంథాన్ని ఎంతగానో చక్కగా పఠించి ఆ యొక్క పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారందరికీ ముందుగా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ఈ బహుమతి ప్రదానానికి గాను మన పూజ్య పీఠాధిపతులను ప్రేమతో పీఠం ముందుకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఏలిన వారిని పీఠం ముందుకి ఆహ్వానించుదాం. మరి మొదటి 3 బహుమతులు పొందిన వారు త్వరగా ముందుకు రావాలి. కుడివైపు నుంచి వచ్చి ఎడం వైపుగా మీరు దిగి వెళ్ళాలి. తదుపరి 3 కన్సోలేషన్ ప్రైజులు పొందినటువంటి వారు కూడా త్వరగా రావాలి. మొదటి బహుమతి పొందినటువంటి వారు పూజ్య తండ్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క బహుమతి పొందుతూ ఉన్నారు. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ వీరిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుకోవటాన్ని నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. అదేవిధంగా ద్వితీయ బహుమతి పొందినటువంటి వారు, 3వ బహుమతి, తృతీయ బహుమతి పొందిన వారు, 3 కన్సోలేషన్ ప్రైజులు పొందినటువంటి వాళ్ళు కూడా దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాము.
మీరు త్వరగా ఇక్కడికి వచ్చి ఉండాలి. బ్రదర్స్ అవన్నీ చూసుకోండి, కొంచెం సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఒక్కొక్కరు పట్టుకొని రండి ముందుకి. ఇప్పుడు ద్వితీయ బహుమతి పొందినటువంటి వారిని మన ఏలిన వారు దీవించి ఈ యొక్క బహుమతి ప్రదానం చేయించున్నారు. మరి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ వారిని అభినందించుదాం. తరువాత కన్సోలేషన్ ప్రైజులు పొందినటువంటి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు తృతీయ బహుమతి అనగా మూడవ బహుమతి పొందినటువంటి వాళ్ళు వేదిక మీదకి రావాలి. మూడవ బహుమతి సాధించినటువంటి మన సహోదరీమణులకు ఏలిన వారు మెమొంటోతో వారిని బహుకరిస్తూ దీవిస్తుండగా మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ బిడ్డలందరినీ కూడా అభినందించుదాం. దయచేసి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. డబ్బులు ఇవ్వమని అడగట్లేదు, చప్పట్లు కొట్టమని అడుగుతున్నాము. దయచేసి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. కన్సోలేషన్ బహుమతులు పొందినటువంటి వాళ్ళు కూడా త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి ఈ యొక్క బైబిల్ క్విజ్లో ఎవరైతే కన్సోలేషన్ బహుమతులు పొంది ఉన్నారో వాళ్ళు కూడా దయచేసి వేదిక మీదకి త్వరగా వచ్చి మన తండ్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క బహుమతులను అందుకోవాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ మై లార్డ్. దయామయులగో సర్వేశ్వర, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత సంస్మరణమును కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములు నడచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు ఈ దేవాలయాంకిత వార్షికోత్సవము నాడు మిమ్ములను ఇక్కడ చేర్చెను. ఆ దేవుడు మీకు తన స్వర్గపు ఆశీస్సులను సమృద్ధిగా దయచేయుదురుగాక. తండ్రి అయిన దేవుడు ప్రపంచ నలుమూలల నివసించుచు తన బిడ్డలు తగిన కుమారుని యందు ఐక్యమై వారంతా వసుదైక కుటుంబముగా ఏర్పడవలనని చిత్తగించెను.
ఆ పరమ తండ్రి మిమ్ము అతని ఆలయముగాను పవిత్రాత్మ వసించు స్థలముగాను రూపొందించునుగాక. మీరు సంపూర్ణముగా శుద్ధి నొందినచు దేవుడు మీ యందు నివాసముండును. అప్పుడు మీరు సకల పునీతులతో పాటు నిత్యానందమునకు వారసులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ విమో ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరొకసారి అందరికీ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ జూబిలీ. మరి పండుగ బాగా చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. హ్యాపీగా గడపవలసిందిగా ఈరోజు మిమ్మల్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషముగా పండుగ చేసుకుంటే దేవుడు ఇంకా ఎక్కువగా మరి ఆశీర్వదిస్తాడు అన్నటువంటిది మన యొక్క నమ్మకం. కావున కంగ్రాచులేషన్స్, హ్యాపీ ఫీస్ట్, గాడ్ బ్లెస్ యూ. పండుగ నేడు ఈ శుభవేళ, దీవెనలందగ నేడు ఈ ఉత్సవ వేళ. పండుగ పండుగ నేడు ఈ శుభవేళ, దీవెనలందగ నేడు ఈ ఉత్సవ వేళ. అభినందన శుభనందన దేవాది దేవునకు ఆనందము సంతోషం నా దేవుని సేవలు. అభినందన శుభనందన దేవాది దేవునకు ఆనందం సంతోషం నా దేవుని సేవలు. హ్యాపీ హ్యాపీ జూబిలీ, విష్ యు హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, వి విష్ యు హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, విష్ యు హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, వి విష్ యు హ్యాపీ జూబిలీ. పండుగ పండుగ నేడు ఈ శుభవేళ, దీవెనలందగ నేడు ఈ ఉత్సవ వేళ. పండుగ పండుగ నేడు ఈ శుభవేళ, దీవెనలందగ నేడు ఈ ఉత్సవ వేళ. అభినందన శుభనందన దేవాది దేవునకు ఆనందము సంతోషం నా దేవుని సేవలు. అభినందన శుభనందన దేవాది దేవునకు ఆనందం సంతోషం నా దేవుని సేవలు. హ్యాపీ హ్యాపీ జూబిలీ, విష్ యు హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, వి విష్ యు హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, విష్ యు హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, వి విష్ యు హ్యాపీ జూబిలీ. పండుగ నేడు ఈ శుభవేళ, దీవెనలందగ నేడు ఈ ఉత్సవ వేళ. పండుగ పండుగ నేడు ఈ శుభవేళ, దీవెనలందగ నేడు ఈ ఉత్సవ వేళ. అభినందన శుభనందన దేవాది దేవునకు ఆనందము సంతోషం నా దేవుని సేవలు. అభినందన శుభనందన దేవాది దేవునకు ఆనందం సంతోషం నా దేవుని సేవలు. హ్యాపీ హ్యాపీ జూబిలీ, విష్ యు హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ. పండుగ నేడు ఈ శుభవేళ,